కిడ్నీ ఫెయిల్యూర్ని సూచించే 11 సిమ్టమ్స్ గమనించకపోతే చాలా ప్రమాదం. కిడ్నీ 80% డ్యామేజ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్ కనిపించదని మీకు తెలుసా? కిడ్నీ ఫెయిల్యూర్లో కనిపించే 11 సిమ్టమ్స్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటిలో ఏ ఒక్క సిమ్టమ్ మీలో కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలని, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. కిడ్నీ మన బ్లడ్ని ప్యూరిఫై చేయడం, వ్యర్థాలను యూరిన్ ద్వారా బయటికి తొలగించడమే కాదు, ఇంకా ఎన్నో కీలక పనులలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బీపీ నియంత్రణలో సహాయపడుతుంది. సన్లైట్ ద్వారా, ఆహారం ద్వారా మనం తీసుకునే వైటమిన్ డిని యాక్టివేట్ చేస్తుంది. అలాగే ఎరిథ్రోపాయిటిన్ హార్మోన్ను రిలీజ్ చేయడం ద్వారా బ్లడ్ తయారీలో కూడా తోడ్పడుతుంది. ఇలా ఇంకా ఎన్నో ఫంక్షన్స్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, కిడ్నీ ఒకటి డ్యామేజ్ అయితే ఈ ఫంక్షన్స్ అన్నీ దెబ్బతింటాయి. దాని ఆధారంగా సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. అయితే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే, ఇనీషియల్ స్టేజ్లో సిమ్టమ్స్ ఏవి కనిపించవు. ఎందుకు కనిపించవు అంటే, కిడ్నీకి తన ఫంక్షన్స్ని ఇంప్రూవ్ చేసుకునే క్వాలిటీ ఉంటుంది. దీని కారణంగా మనకు తెలియకుండానే కిడ్నీ డ్యామేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. అలా కిడ్నీ 70 నుండి 80% డ్యామేజ్ అయ్యేంత వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనిపించవు. అయితే ఆందోళన చెందాల్సిన పని లేదు. సిమ్టమ్స్ని వీలైనంత త్వరగా గుర్తించి జాగ్రత్త పడడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పబోయే 11 సిమ్టమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్కి సంకేతాలు. నెంబర్ 1, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం. యూరిన్ సాధారణంగా ట్రాన్స్పరెంట్గా, కలర్లెస్గా ఉండాలి. కానీ కిడ్నీ దెబ్బతినడం ప్రారంభమైతే ప్రోటీన్ యూరిన్తో పాటు బయటకు పోవడం జరుగుతుంది. దీంతో యూరిన్ మసకగా కనిపించడం, ఎక్కువగా నురుగుతో రావడం, యూరిన్ కలర్ మారడం, యూరిన్ నుండి దుర్వాసన రావడం వంటి లక్షణాలు గమనించవచ్చు. చాలామంది దీన్ని చిన్న విషయం అనుకొని పట్టించుకోరు. కానీ ఇది కిడ్నీ ఫిల్టర్ బలహీనమవుతున్నదని తెలిపే మొదటి సంకేతం కావచ్చు. రెండవది, తరచూ అలసట అంటే ఫ్యాటిగ్, బలహీనత అంటే వీక్నెస్ రావడం. ప్రోటీన్ మన శరీరంలో ఎంజైమ్స్ తయారీలో, బ్లడ్ తయారీలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇంకా ఎన్నో పనుల్లో ప్రోటీన్ సహాయపడుతుంది. ఇటువంటి ప్రోటీన్ని కిడ్నీ హోల్డ్ చేయలేకపోతే, అదే పనిగా శరీరంలో నుండి లీక్ అవుతూ ఉంటే మరిన్ని సమస్యలు పుట్టుకొస్తాయి. చిన్న చిన్న పనులకు అలసట రావడం, శరీరం భారంగా అనిపించడం, ఉత్సాహం లేకపోవడం, పనులపై శ్రద్ధ పెట్టలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ 2 లక్షణాలలో ఏవి మీకు కనిపిస్తున్నాయి? 1, 2 అని కామెంట్ చేసి చెప్పండి. మూడవది, వాంతుల భావన. దీన్నే నాసియా అంటాము. ఆకలి లేకపోవడం అనోరెక్సియా అంటాం. కిడ్నీలు క్రియాటినిన్, యూరియా వంటి నైట్రోజన్ వ్యర్థాలను బయటకు పంపాలి. కానీ అవి రక్తంలోనే చేరి పెరిగితే దాని ప్రభావం నేరుగా మెదడు, నర్వస్ సిస్టంపై పడుతుంది. యూరియా ఎక్కువైతే ఆకలి తగ్గిపోవడం, ఇష్టమైన ఆహారం కూడా రుచించకపోవడం జరుగుతుంది. ఛాతీలో భారంగా అనిపించడం, ఎప్పుడూ వాంతి అయ్యేటట్లు అనిపించడం, నీళ్లు తాగాలని అనిపించకపోవడం, అనిపించినా వాంతి భావన రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది కేవలం జీర్ణకోశ సమస్య కాదు, రక్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్న సంకేతం. వాంతి అయ్యేటట్లు అనిపించడం లేదా ఆకలి అనిపించకపోవడం మీకు ఎప్పుడైనా జరిగిందా? జరిగితే తప్పకుండా ఎస్ అని కామెంట్ చేయండి. నాలుగవది, ఎక్కువగా చలి అనిపించడం, కోల్డ్ ఇంటాలరెన్స్. వేసవి కాలంలో కూడా ఫ్యాన్ గాలికి కూడా చలి వేస్తుంటే దీన్ని నిర్లక్ష్యం అస్సలు చేయకూడదు. శరీరంలో వైటమిన్ డి తక్కువ అవడం వల్ల, వీక్నెస్ వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ చలిని తట్టుకోలేరు. దీనికి కారణం ఏంటంటే సెంట్రల్ సర్క్యులేషన్ సరిగానే ఉన్నా పెరిఫెరల్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది.
అందుకే చేతులు కాళ్ళు ఎప్పుడూ చల్లగా ఉంటాయి. వేసవి కాలంలో కూడా ఫ్యాన్ వేసుకున్న చలి అనిపించడం, చల్లని వాతావరణాన్ని భరించలేకపోవడం కనిపిస్తూ ఉంటుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణలో మార్పు వచ్చిందని తెలుసుకోవాల్సిన సంకేతం. 5వది, చర్మంపై తీవ్రమైన దురద, ఇచ్చింగ్ లేదా మచ్చలు. కిడ్నీలు రక్తాన్ని శుభ్రం చేయలేకపోతే వ్యర్థ పదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. అవి చర్మానికి చేరి తీవ్ర దురదను కలిగిస్తాయి. చర్మం బయటకు సాధారణంగా ఉన్నట్టే ఉంటుంది, కానీ రోజంతా దురద పెడుతూ ఉంటుంది, మచ్చలు పుట్టుకొస్తాయి. అలా చర్మ సమస్యలు వచ్చి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే దాన్ని చిన్న సమస్యే అని అశ్రద్ధ చేయకండి. కిడ్నీ పరీక్షలు చేయించుకోండి. మీకు ఇటువంటి చర్మ సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉంటే స్కిన్ ప్రాబ్లం అని కామెంట్ చేయండి. 6వది, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, బ్రెత్లెస్నెస్. శరీరంలో ప్రోటీన్ తగ్గిపోవడం వల్ల రక్తం సరిగా తయారు కాదు. ముందు చెప్పినట్లు కిడ్నీ రక్తం తయారు చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే కిడ్నీ దెబ్బతిన్నప్పుడు 2 కారణాల మూలంగా రక్తం అనేది తయారు కాదు. 1, ప్రోటీన్ తగ్గిపోవడం. 2, కిడ్నీ దెబ్బతినడం వల్ల కిడ్నీ నుండి విడుదలయ్యే ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ సరిగా విడుదల కాకపోవడం. ఈ 2 కలిసి రక్తం తయారవ్వడాన్ని తగ్గించేస్తాయి. ఫలితంగా హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. హిమోగ్లోబిన్ ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను శరీరం అంతటికీ అందిస్తుంది. అది తగ్గితే శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందదు. అందుకే 4 అడుగులు నడిచినా, మెట్లు ఎక్కినా, చిన్నపాటి పని చేసినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. చాలామంది దీన్ని సాధారణ బలహీనత అనుకుంటారు, కానీ ఇది కిడ్నీ పనితీరు తగ్గుతుందని తెలుసుకోవాల్సిన సంకేతం కావచ్చు. 7వది, కాళ్ళల్లో పాదాల్లో వాపు, పెడలెడిమా. శరీరంలో ప్రోటీన్ స్థాయి తగ్గిపోతే రక్తం పలచగా మారుతుంది. మన శరీరంలో రక్తాన్ని పలు ప్రాంతాలకు క్యారీ చేసే నరాల్లో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. రక్తం పలచగా ఉండడం వల్ల ఆ రంధ్రాల్లో నుండి బయటకు ఆ రక్తం వచ్చేస్తూ ఉంటుంది. అందులోని ద్రవ భాగం గ్రావిటీ మూలంగా కాళ్ళ దగ్గర నిల్వ అవుతూ ఉంటుంది. దీనివల్ల పాదాలు, మడమలు, కాళ్ళలో వాపు కనిపిస్తుంది. అందువల్ల కాళ్ళల్లో పాదాల్లో వాపు రావడం కూడా కిడ్నీ సమస్యకు ఒక స్పష్టమైన సంకేతం కావచ్చు. అయితే లివర్ దెబ్బతినడం, థైరాయిడ్ ప్రాబ్లం వంటి సమస్యల మూలంగా కూడా కాళ్ళల్లో పాదాల్లో వాపు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల కాళ్ళ వాపును అస్సలు అశ్రద్ధ చేయకండి. మీ కాళ్ళల్లో కానీ పాదాల్లో కానీ వాపు వస్తే స్వెల్లింగ్ అని కామెంట్ చేయండి. 8వది, బరువు తగ్గిపోవడం, వెయిట్ లాస్. యూరిన్ ద్వారా ప్రోటీన్ నిరంతరం బయటకు పోతూ ఉంటే శరీరం దాన్ని పునరుద్ధరించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పైగా ఆకలి కూడా తగ్గిపోతుంది. దీంతో శరీరం కండరాలను ఉపయోగించుకోవడం మొదలు పెడుతుంది. క్రమంగా బరువు తగ్గిపోతుంది, కండరాలు పలచబడడం, శరీరం బలహీనంగా కనిపించడం మొదలవుతుంది. ఇటువంటి లక్షణాలు ఏమైనా మీలో కనిపిస్తుంటే మీకు కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండే అవకాశం ఉంది. 9వది, రక్తహీనత లేదా అనీమియా. రక్తహీనత గురించి ఇంతకు ముందే మనం క్లియర్గా తెలుసుకున్నాం. అయితే మరోసారి వివరంగా చెప్తాను. కిడ్నీ ఎరిథ్రోపాయిటిన్ అనే హార్మోన్ను విడుదల చేస్తుంది. కిడ్నీ దెబ్బతింటే ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మరోవైపు ప్రోటీన్ లోపం కూడా రక్తం తయారీని ప్రభావితం చేస్తుంది. ఈ 2 కారణాల వల్ల హిమోగ్లోబిన్ స్థాయి పడిపోతుంది. ఫలితంగా అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి. 10వది, ఎముకల నొప్పి, బోన్ పెయిన్. మనం సూర్యకాంతి లేదా ఆహారం ద్వారా తీసుకునే వైటమిన్ డిని ఇన్యాక్టివ్ స్టేట్ క్యాల్సిట్రాల్ అనే యాక్టివ్ స్టేట్ కింద కిడ్నీ మారుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. అయితే విటమిన్ డి నేరుగా ఎముకలను స్ట్రాంగ్ చేయదు. మధ్యలో కిడ్నీ అందుకు తోడ్పడుతుంది. కిడ్నీ పని తగ్గితే వైటమిన్ డి శరీరంలో ఉన్నా అది యాక్టివేట్ అవ్వదు. ఫలితంగా ఎముకలు బలహీన పడిపోతాయి.
ఎముకలు బలహీన పడిపోతే కాళ్ళ ఎముకల్లో నొప్పి కనబడుతుంది, నడుం దగ్గర కాళ్ళ దగ్గర పెయిన్ కలుగుతుంది. ఇటువంటి లక్షణాలు మీలో కనిపిస్తున్నాయి అంటే మీ శరీరంలోని వైటమిన్ డి సరిగా పనిచేయడం లేదని అర్థం. మీకు నడుం దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ ఎముకల్లో నొప్పిగా అనిపిస్తుంటే బోన్ పెయిన్ అని కామెంట్ చేయండి. 11వది హై బ్లడ్ ప్రెషర్. బీపీ నియంత్రణలో మెదడు, గుండెతో పాటు కిడ్నీ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీ దెబ్బతింటే బీపీ పెరగడం మొదలవుతుంది. అదే సమయంలో ఎక్కువ కాలం హై బీపీ ఉండడం కూడా కిడ్నీని మరింత దెబ్బతీస్తుంది. అంటే ఇది ఒక విషియస్ సైకిల్. మొదట బీపీ సాధారణంగానే ఉన్నా కిడ్నీ క్రమంగా దెబ్బతింటే బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఈ లక్షణాలలో ఒక లక్షణం కనిపిస్తే అది ఒక చిన్న సమస్యే అయి ఉండవచ్చు, కానీ మల్టిపుల్ లక్షణాలు కనిపిస్తుంటే మాత్రం అది మీ కిడ్నీ బాగా డ్యామేజ్ అయ్యిందని శరీరం తెలుపుతున్న వార్నింగ్ సంకేతం. కిడ్నీ చాలా సందర్భాలలో మిస్డయాగ్నోసిస్ అవుతుంది. అంటే మీకు అలసటగా అనిపిస్తే సాధారణ అలసటే అనుకుంటూ ఉంటారు. ఆకలి వేయడం లేదు అంటే జీర్ణ సమస్య అనుకుంటారు. చర్మంపై దురదలు, మచ్చలు వస్తుంటే అది సాధారణ చర్మ సమస్య అనుకుంటారు. ఇలా ఈ లక్షణాలు సాధారణ లక్షణాలు మాత్రమే అని పొరబడి వాటికి వైద్యం తీసుకుంటూ ఉంటారు. మరోపక్క కిడ్నీ లోపల డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అందుకే జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియోలో నేను చెప్పిన 11 సిమ్టమ్స్లో 2-3 సిమ్టమ్స్ మీలో కనిపిస్తుంటే వాటిని లైట్గా తీసుకోకండి. వెంటనే డాక్టర్ను కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ మీకు కిడ్నీ సమస్య ఉందని తేలితే ఆయుర్వేద వైద్యాన్ని తప్పక ఎంచుకోండి. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతో మంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ఖచ్చితంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. మా వైద్యం ద్వారా ఇప్పటికీ 10 లక్షల మందికి పైగా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవితాన్ని పొందారు. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఆరోగ్యం, ఆనందం మీ సొంతం కావాలని, అలాగే మీ కిడ్నీ లక్షణాలను, సమస్యలను వీలైనంత త్వరగా గుర్తించి సరైన చికిత్స తీసుకోవాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.